పెయింటింగ్ బిల్లులపై కాంట్రాక్టర్ల ఆగ్రహమట చలో హైదరాబాద్ ఊరేగింపు సమావేశం అని చెప్పేసి మన కస్బా శంకర్రావు సార్ ఒక వార్త అయితే సేకరించి పెట్టాడు. చూద్దాం అది కస్బా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విష్ణు భాయ్. లైవ్లో ఉన్నారు సార్ మీరు? అవునా, లైవ్ లో తీసుకున్నారా? తీసుకున్నాను సార్. అయితే ఏంటి విషయం? ఏంటి సార్ ఇది పెయింటింగ్ బిల్లులు? ఎవరు సార్ కాంట్రాక్టర్? ఏ కాంట్రాక్టర్ సార్ అది? గవర్నమెంట్ కాంట్రాక్టర్లా? జిహెచ్ఎంసి గవర్నమెంట్ కాంట్రాక్టర్. ఆయన పేరు కాసిరెడ్డి. ఓకే. ఆయన దేవస్థానానికి తిరుపతి పోయిండు దర్శనానికి. ఓకే. అయితే ఇక్కడ 18వ తారీఖు నాడు మేము ఇట్లా మా సమస్యల మీద ఎన్నో సార్లు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం సార్. మా సంఘం తరఫున ప్రభుత్వం నుండి ఎటువంటి మాకు అనుకూల వాతావరణం లేదు. మా పిల్లల మెడలో ఉన్న బంగారాలు తీసినాం, ఇంట్లో ఉన్న బంగారం తీసినమే కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చినాము, ఫైనాన్సర్స్ దగ్గర అప్పులు తెచ్చినాము. మా బిల్లులు మాకు రిలీజ్ చేయకపోవడం తోటి మేము ఆత్మహత్యలకే మేము ఇక తప్ప మాకు వేరే శరణ్యం లేదనే బాధతో నిన్న చాలా ఆవేదనతో నాతో మాట్లాడిండు ఫోన్ లో. అప్పుడు నేను ఏంటి సార్ అసలు మీ సమస్య ఏంది, ఎందుకు? సరే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నది, కాంట్రాక్టర్లకు సరైన న్యాయం జరగలేదు అనేది ఒక వాదన ఉండే. అక్కడ అప్పుడు ఉన్నటువంటి కోట్ల రూపాయల పెండింగ్ అట్లే ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పారదర్శకంగా ఉంటున్నాము, మేము అన్ని ప్రజలకు అనుకూలంగా ఉంటున్నామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, మీరేమో ప్రభుత్వం మీద ఇట్లా దుమ్మెత్తి పోస్తున్నారు. నిజంగా ఆయన మీద మీకు కోపం ఉండి చెప్తున్నారా అని అడిగిన. సూపర్. అంటే ఏమన్నాడంటే, మాకు లేదు సార్, నేను దేవస్థానం తిరుపతిలో ఉన్నా, నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని అన్నాడండి. కాబట్టి మాకు వచ్చే బిల్స్ ఆయనకంట పటాన్ చెరువులో 13 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయిందంట. 13 కోట్లు 172 మడిగలు పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఒక ఆయన ఆన్లైన్ లో వాళ్ళు బెట్టింగ్ చేస్తే దాంట్లో తీసుకున్నాడు. ఈయన కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇనీషియల్ గా ఇమీడియట్ గా కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారంట వాళ్ళకి, వర్క్ మొదలు పెట్టండి అని. అది కూడా రాలేదు, అది కూడా ఇవ్వలేదంట. అది కూడా ఇవ్వకపోతే అది కూడా తెలిసిన మిత్రుల దగ్గర, ఫైనాన్సర్స్ దగ్గర, ఇగో ప్రభుత్వంతో నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, నాకు ₹1 వస్తుంది, ఆ వచ్చే రూపాయలు మీ పావులు మేము వడ్డీ ఇస్తామని చెప్పి ఎవరన్నా అడిగితే ఇస్తారు కదా. ఆ లెక్కన ఈయన పోయి తెలిసిన వాళ్ళందరి దగ్గర తీసుకుని వచ్చిండు. ఇప్పుడు ఆ డబ్బులు రాలేదు, వచ్చి వాళ్ళేమో ఇంటి మీద పడుతున్నారంట. ఏం చేయాలి సార్? మాకు అన్న ఒక్కరి సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మా సివిల్ కాంట్రాక్టర్స్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య సార్ ఇది. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎందుకో మరి మా మీద చిన్న చూపు డేగ కన్నేసిండా, లేకపోతే మా మీద చవతిపల్లి ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి చాలా ఆవేదనతో చెప్పిన తర్వాత నేను ఫీల్ అయినా. అసలు వాస్తవంగా తెలిస్తే నేను కొద్దిగా లోతుకు పోయి ఎంక్వైరీ చేసిన, నాకు తెలిసిన సోర్స్ లో, నాకు తెలిసిన పరిచయస్తులతోటి ఫోన్లు చేసిన. వాస్తవంగా కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నది. ప్రభుత్వము ఇవ్వాల్సిన సివిల్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రాక ఒక సైడు పనులు పెండింగ్ అయిపోయినాయి, ఒక సైడు ఇక్కడ ప్రభుత్వం ఏమో హామీలు ఇచ్చి మేము ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్తున్న దానికి అక్కడ గండి పడ్డది. తర్వాత వీళ్లకు వచ్చేటువంటి బిల్లులు పెండింగ్ బిల్లులు రాక వీళ్ళు మానసికంగా చాలా కృషించిపోతున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండడము చాలా బాధాకరమైన విషయము. ఈ విషయం మీద నేను మేధావుల ఫోరం కన్వీనర్ గా నేను ప్రభుత్వాన్ని వాళ్ళ తరఫున నేను ముఖ్యంగా కోరుతున్నది, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ సమస్య చాలా, మీరు మీ దగ్గరికి వస్తే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తారు, మాతోటి వాళ్ళ ఆవేదన 15 నిమిషాలు ఫోన్ లో మాట్లాడినరు. వాళ్ళ వాదన విన్న తర్వాత వాళ్ళ దీనంగా ఉన్న పరిస్థితి. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ నెల 30 తారీఖు పటాన్ చెరువుకు వస్తున్నట్టు ఇక్కడ 400 కోట్ల సిఎస్ఆర్ నిధుల హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు మా దగ్గర సమాచారం ఉన్నది. ఇక్కడ ఉన్న పెండింగ్ పనులు, ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు అన్ని సవ్యంగా జరగాలంటే ఇమీడియట్ గా మీరు ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం, అత్యవసర మీటింగ్ పెట్టుకొని ఆ ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధుల నుండి ఎవరైనా పిలుచుకొని వాళ్లకు ఇమ్మీడియట్ గా కొంత ఫండ్స్ అనేటివి వాళ్ళకు రిలీజ్ చేస్తే వాళ్ళు కొంత మానసిక
ఆ క్షోభకెళ్ళి బయటపడతారు, ఆత్మహత్యలు చేసుకోవాలి అనే నిర్ణయానికి వాళ్ళు పోకుండా వాళ్ళ మీద మనం వాళ్ళని కాపాడిన వాళ్ళమైతాం. ఒకవేళ విష్ణు గారు నన్ను లైన్ లో తీసుకున్నారు, నేను ఒక ప్రధానమైనటువంటి అంశం నేను చెప్పబోతున్నా. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరితే చాలా సంతోషపడతా. అటు పోయి ఇటు పోయి ఏమైనా ఏ ఒక్క సివిల్ కాంట్రాక్టర్ గిన ఆత్మహత్య చేసుకుంటే దానికి ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు. ఆయననే బాధ్యత వహించాలి, ఆయన ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని సివిల్ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళ ప్రతినిధులను పిలిపించి వాళ్ళ బాధక సాధకాలు ఏమిటో తెలుసుకొని ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను కస్బా శంకర్రావుగా మేధావుల ఫోరం సంఘం కన్వీనర్ గా ప్రభుత్వాన్ని నేను వాళ్ళ తరఫున వేడుకుంటున్నా. రైట్ సార్. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇదే కాదు, ఈ పెండింగ్ ఇవే బిల్లులు కాదు, సర్పంచుల బిల్లులు ఇప్పటిదాకా పెండింగే ఉన్నాయి. సివిల్ అంటే అన్ని వస్తాయి కదా సార్ అందులో. టోటల్ గా కుల సంఘాలకు సంబంధించినటువంటి భవనాలను కూడా వాళ్ళు నిర్మాణం చేసినటువంటి బిల్లులు కూడా అట్లనే ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి, రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. 27,000 కోట్లు ఎంత ఉన్నాయి? 11,000 కోట్లు ఉన్నాయంట సార్ ఫీజు రియంబర్స్మెంట్. అటు ఒకవైపు విద్యార్థులు ఆగమాగమైపోతున్నారు, తల్లిదండ్రులు ఆగమాగమైపోతున్నారు. అక్కడ విద్యా వ్యవస్థ అంతా నీరు గారిపోతుంది, విద్యా మంత్రి లేక మొత్తం చెదలు పట్టిపోయిందండి. విద్యా వ్యవస్థ అంతా చెదలు పట్టిపోయింది. తెలంగాణ భాషలో చెదలు అంటే అది మొత్తము చెదలు పట్టిపోయింది, ఒక విద్యా మంత్రి లేక. అది ప్రపంచ దేశంలో తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరా, మనకు విద్యాశాఖ మంత్రి లేరా అని చెప్పి మనం ఎక్కిరిస్తున్నారు సార్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కనీసం ఒక విద్యామంత్రి, అదంతా ఎవడో చేసిన తప్పు ముఖ్యమంత్రి ఎందుకు వేసుకోవాలని ఒక విద్యామంత్రిని పెట్టి ఏమి అని చెప్పి ఆయన తోటి ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా. దాంట్లో ఉన్న లొసుగులు ఏందో లోతుగా పోతే అందులో ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఏందో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకు. అది చెప్పండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అదే ప్రభుత్వానికి మనం కూడా వీకేఆర్ టీవీ తరఫున మీరు కూడా నా ఫోన్ పెట్టంగానే ప్రభుత్వాన్ని మీరు కూడా ఆత్మహత్యలకు గురి కాబోతున్న కాంట్రాక్టర్లను కాపాడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్నదని మీరు కూడా మీ వీకేఆర్ టీవీ తరఫున చెప్పండి. తప్పకుండా సార్. మీరు చూస్తున్నారు సార్, ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకు రెగ్యులర్ గా ఎవరో ఒకరు వాచ్ చేసుకుంటా రిపోర్ట్ ఇస్తూనే ఉంటారు. అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, వాళ్ళకు ప్రభుత్వ పెద్దలకు తెలియదానండి. ఎన్ని అంటే మీరు మాట్లాడింది అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫలానా వ్యక్తి అంటున్నాడని ఇస్తారు కంపల్సరీ. మన పోవాలి, పేపర్ కటింగ్స్ కూడా పోతాయి వాళ్ళకి. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది అండి, ఎందుకంటే పెండింగ్లో మరిగా బిల్లులు ఈ ఒక్క బిల్లు కాదు, అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. అది ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం అనొచ్చా, లేకుంటే ప్రభుత్వ విధానం ఎట్లా ఉన్నదని అనొచ్చా, ఇక చెప్పుకుంటూ వస్తారు. ఎట్లాంటి ఇక బట్టి విక్రమార్క పిల్లగాళ్ళ దగ్గరికి పోయి హాస్టల్ వాళ్ళ దగ్గరికి పోయి కస్తూర్బా స్కూల్కి వెళ్ళి భోజనం చేస్తున్నట్ట, అది పెద్ద హైలైట్ చేస్తారు. గదినికే వస్తారు వీళ్ళు. ఏం లేదు, భోజనం చేసేది హైలైట్ చేస్తారు, ఇచ్చేదా హైలైట్ కాదు. ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ మీద ఏడుస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి.